గురుగారు ఇప్పుడు మకర రాశి వారి గురించి మాట్లాడుకుందాం. మకర రాశి వారి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే సహజంగా ప్రతి ఒక్కరికి అప్పులు ఉంటూనే ఉంటాయి. మళ్ళీ అప్పులన్నీ తొలగిపోయి వీళ్ళు అభివృద్ధి చెందడానికి ఏదైనా పరిహారం లాంటిది కూడా తెలియజేయండి. మంచి విషయం అడిగారు. మకర రాశి. మకర రాశి అనేది ముసలి అన్నమాట. ముసలి. ఆ, ఆ, అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నక్షత్రాలలో ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనుసు రాశిలోది. అలాగే రెండో పాదము, మూడో పాదము, నాలుగో పాదము, ఈ మూడు పాదాలు వచ్చేసి మకర రాశి. ఓకే. ఇందులోనే జా జీ జూ అక్షరాల మీద జే అక్షరాల మీద వస్తుంటాయి పేర్లు. అలాగే తర్వాత శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రము అనేది నాలుగు పాదాలు కూడా మకర రాశి. అయితే దీన్ని కా అక్షరం మీద వస్తాయి. కా అంటే మెలికి కా, మెలికి కా, వంకర కా అన్నమాట. ఈ నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు, ఆ అక్షరాలు ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మకర రాశి. అలాగే ఇది కాకుండా ధనిష్ఠ నక్షత్రం ఒకటో పాదం, రెండో పాదం, ఈ రెండు పాదాలు కూడా మకర రాశిలోటివి. మకర రాశిలో పేర్లు వచ్చేటప్పటికి గా అక్షరం, గీ అక్షరం. గా అంటే గాయత్రి, గి అంటే గిరిధర్, ఇలా పేర్లు గా గీ అక్షరాల మీద పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా మకర రాశి. ఓకే. అయితే మకర రాశిలో వాళ్ళు కూడా ఏమిట్రా అంటే ఉత్తరాషాఢ నక్షత్రమైన, అలాగే శ్రవణ నక్షత్రమైన లేదా ధనిష్ట నక్షత్రమైన వీళ్ళు కూడా లీడర్ పొజిషనే. అందరు ఎవరికి వాళ్ళే, ఎవరికి వాళ్ళే లీడర్స్. లీడర్స్. తాడును తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు అన్న సామెత కింద ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా టాలెంటెడే. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు అంతే, ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు కూడా అంతే. మహామేధావులే, మేధావులే. ప్రతి విషయాల్లో కూడా దూరదృష్టి, బాగా ఆలోచన, అంటే ఫ్యూచర్ గురించి. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడం ఈ రాశి వాళ్ళు. కుండబద్దలు కొట్టడం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదైనా సరే లోపల ఒకటి బయటికి ఇంకొకటి అని చెప్పేసి చెప్పేవాళ్ళు కాదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డే. అది మంచి కానీ చెడు కానీ కష్టం కానీ నష్టం కానీ ఫేస్ చేస్తాం అంతే. కష్టమైతే ఫేస్ చేస్తా, మంచి అయితే సంతోషం అనే విధంగా స్ట్రైట్ ఫార్వర్డ్ వీళ్ళ యొక్క. దీనివల్ల వీళ్ళు ప్రతి విషయాలలో కూడా పాపం ఒడిదుడుకులు, కష్టాలు నష్టాలు అన్నిటినీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఉన్నది మాట్లాడితే ఉలికిపాటు అన్నట్టుగా, నిజాలు మాట్లాడితే నిష్ఠూరాలన్నమాట. అవును. ఆ విధమైనటువంటి ఇప్పుడున్న కాలంలో అయితే అలానే అయిపోయింది. అటువంటి వాటి వ్యవహారాల్లో వీళ్ళు కరెక్ట్గా ఉంటారు. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. దానివల్ల ఇబ్బందులు అంతే కదా. అందరిని శత్రువులు చేసుకుంటూ ఉంటారు. శత్రువులు అంటే ప్రత్యక్షంగా కాదు, ప్రత్యక్షంగా పడి ఏం చేయలేరు వీళ్ళని. మళ్ళీ చాలా పవర్ఫుల్ క్యాండిడేట్సే. పరోక్షంగా అంటే ఇన్సైడ్గా వీళ్ళకు నష్టాలు కలగ చేస్తుంటారు పబ్లిక్. ఓకే. అంటే అలా వీళ్ళు చేసుకుంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసి అవతల వాళ్ళతో నిష్ఠూరపడిపోతుంటారు. వాళ్ళ వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమస్యలు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ ఎదురుగా వచ్చి చేయలేరు. ఎక్కడ చేయాలో ఎలా చేయాలో అలా వెనక గోతులు దవ్వేస్తూ ఉంటారు వీళ్ళకి. ఎవరికి? మకర రాశి వాళ్ళకి. ఆ విధంగా వీళ్ళు నిజం మాట్లాడి నిష్ఠూరులు అయిపోతూ ఉంటారు. నిజం మాట్లాడితే ఎవరికి నచ్చదు. అలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి. వీళ్ళైతే శ్రవణ నక్షత్ర జాతకులు అయితే కొంచెం అటు ఇటు తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఓకే. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, ధనిష్ఠ నక్షత్ర జాతకులు ప్రౌడ్. ఏదైనా సరే ఒక మాట అంటే పడరు, సామాన్యంగా ఒకరిని ఒక మాట అనరు అనే విధంగా ఉంటారు. ఎవరైనా ఒక మాట అంటే పడే రకం కాదు. దానికోసం ఎంతవరకైనా పోరాడతారు, వదిలిపెట్టే రకం కాదు వీళ్ళు. అలా ఈ మకర రాశిలో వీళ్ళ లక్షణాలన్నీ కూడా ఏంటంటే వీళ్ళు కష్టపడే మనస్తత్వం, అలాగే అక్రమంగా సంపాదించాలి, అన్యాయంగా సంపాదించాలి అనేటువంటి ఏమి ఉండవు. అక్కడ పట్టుబిడుపులు, ఎక్కడ ఎలా చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా వ్యవహరించాలో
ఆమ్, వీలైనంత వరకు ఎదుటి వాళ్ళకి నష్టం చేయకుండా మన మనం బాగుండాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటివాడికి నొప్పి తగలకూడదు, దెబ్బ తగలకూడదు, నష్టం కలగకూడదు, కానీ మనం బాగుండాలి అనేటువంటి టూ సైడ్ నుంచి ఆలోచించేటువంటి మనస్తత్వం. రెండు విధాల. కొంతమంది ఏంటంటే వన్ సైడ్ ఆలోచన చేస్తారు. వన్ సైడ్ అంటే వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు ఏంటంటే రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఓకే. అలాంటి వాళ్ళు మనం అంతా ఒకటే కదా. కాకపోతే ఆ, మనం ఏమిటి అనేది చూసుకోరు. రెండు సైడ్లు అంటే అటు వాళ్ళ గురించి ఆలోచిస్తారు, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు గురించి ఆలోచిస్తారు, బయట సమాజం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఓకే. ఇలా వీటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఆర్థిక పరంగా పెద్దగా ఎదగడం అనేది ఉండదు. ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న సామెత కింద పర్వాలేదు, ఒక మీడియం లైఫ్ అన్నట్టుగా ఉంటుంది. మిడిల్ ఫ్యామిలీ అంటుంటారు కదా, అలా ఆ విధంగా ఇంకెక్కడో కొంతమంది వాళ్ళ పుట్టిన గుడ్ టైం బట్టి వాళ్ళు బాగా మంచి పొజిషన్లో ఉంటుంటారు. లీడర్లుగా ఉండేవాళ్ళు, ఆర్థికంగాను మంచి ఉన్నత హోదాలో ఉండడం కానీ, ఉన్నత రంగాల్లో ఉండడం కానీ అలా ఉంటుంటాయి. కానీ ఓవరాల్గా మొత్తం మీద అభివృద్ధి విషయాల్లో అంతంత మాత్రమే. మిడిల్ ఫ్యామిలీ అనే సామెత కిందనే ఉంటుంది. ఇంకా కూడా చెప్పాలంటే ఈ నక్షత్ర జాతకులు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి కానీ, లేదంటే పాలిటిక్స్లో బాగా స్థిరపడాలి, రాణించాలన్నా కానీ వీళ్ళకి ఏంటంటే పాలిటిక్స్లో కూడా బాగా ఉంటారు. కానీ అక్కడ వీళ్ళు చేయరాని నేరాలకి, చేయరాని పనులకి ఇరక్కపోయి అందరూ వీళ్ళని ఇరికిచ్చేసి అదంతా నెత్తిని వేసుకొని వీళ్ళు శిక్షలు అనుభవించడం కానీ, ప్రజలలో మాట పడడం కానీ, లేదంటే జైలు జీవితాలు గడపడం కానీ ఇటువంటివి కూడా ఉంటాయి. అంటే చేయని నేరానికి శిక్ష అనుభవించడం, దోనబోయే దరిద్రాన్ని నెత్తిని తెచ్చిపెట్టుకోవడం అన్న విధంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఊహించరు, కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. అలా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏంటంటే సుఖం అలాగే ఉంటుంది, వెంటనే కష్టం కూడా అలాగే పొంచి ఉంటుంది. ఎప్పుడు ఎంటర్ అవుతుందో కూడా ఊహించలేరు. దాన్ని వీళ్ళు తప్పించుకోలేక ఇరక్కపోయి నష్టపోతూ ఉంటారు. ఇలాంటివి అదే మొహమాటానికి పోయి ఇది అవడం అనమాట. ఇలాంటి సామెత కింద వీళ్ళ జీవితం అంతా కూడా అభివృద్ధి ఆటంకాలుతో కొడుకొని జీవితం అంతా కూడా కష్టాలు సుఖాలు రెండింటిని సమానంగా ఫేస్ చేస్తూ ఉండాలి మకర రాశి వాళ్ళు. అయితే ఏది ఏమైనా అన్ని విధాల వీళ్ళు అభివృద్ధి చెందడానికి ఆర్థిక పరంగా కావచ్చు, అనుకున్న పరంగా కావచ్చు, ఎక్కువ శాతం ఈ రాశి వాళ్ళు ఆంజనేయ స్వామిలో ఆంజనేయ స్వామి వేరా, వీరాంజనేయ స్వామి వేరేనా? అభయాంజనేయ స్వామి, భక్తాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, ఇలా పంచముఖ ఆంజనేయ స్వామి, ఇలా మనకు చెప్పుకుంటుంటే వాళ్ళల్లో వీరాంజనేయ స్వామి. ఎందుకంటే వీరాంజనేయ స్వామి అంటే ప్రతి దాంట్లోనూ విజయాన్ని వరించడం కోసం, ప్రతి రంగంలో విజయాన్ని తలపిస్తారు, సక్సెస్ కావడం. ఒక మాటలో వీళ్ళు ప్రతి రంగంలో ప్రతి విషయాల్లో సక్సెస్ కావడానికి వీరాంజనేయ హోమాన్ని జరిపించడం విశేషమైనటువంటి, ఇంకా అది చెప్పలేనంత భయంకరంగా ఉంటుంది అభివృద్ధి. ఎదుటి వాళ్ళు కూడా ఎవరైనా ఏదన్నా వీళ్ళ గురించి ఆలోచించాలన్నా కూడా భయపడాల్సినంత ఇదిగా ఉంటుంది. ఓకే, అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి వీరాంజనేయ స్వామి హోమం 100%. ఇప్పుడు ఏనుగు అనేది ఒక పెద్ద గొప్ప శరీరాకృతి కలిగినటువంటిది. ఆ ఏనుగుకి సింహం కలలేకొస్తే కూడా చనిపోతుంది. ఏనుగుకి సింహం కలలోకి వస్తే కూడా? అవును, ఏనుగుకి మనం పనుకొని నిద్రపోతుంటే మన కళలు వస్తుంటాయి కదా,
ఒక్కొక్కరికి ఒక్కొక్క కళలు వస్తుంటాయి. ఒకరికి బర్రె వస్తుంది, ఒకరికి ఆవు వస్తుంది, ఒకరికి పాము వస్తుంది, ఒకరికి ఏమో కోతి వస్తుంది, ఇలా వస్తుంటాయి కదా. అదేవిధంగా ఏనుగు కూడా నిద్రపోతున్నటువంటి సమయంలో అర్ధరాత్రి సమయం అయిందనుకోండి, ఆ టైంలో కలలో సింహం కనపడిందంటే చనిపోతుంది. ఏనుగు చనిపోతుందా? చనిపోతుంది. ఓకే, అంటే ఎందుకంటారు? అంతే, అంత భయం అనమాట. ఏనుగుకి సింహం అంటే భయం. సింహం అంటేనే ఏనుగు భయం. మ్మ్. ఆ విధంగా ఆ, మళ్ళీ వీళ్ళ జీవితం అనేది శత్రువులకి భయం అన్నమాట. భయపడే కలలోనైనా సరే భయపడిపోతుంటారు. అట్లా ఉంటుంది మళ్ళీ వీళ్ళ మకర రాశి వారి జీవితం లైఫ్ అనేది. అభివృద్ధి, ఆర్థికంగా, ప్రతి రంగాలలోనూ, ప్రతి విషయాల్లోనూ చీల్చి చెండాడుతారు, మళ్ళీ వదిలిపెట్టరు. ప్రతీకార అన్నట్టుగా ఉంటుందన్నమాట. అటువంటి పవర్ఫుల్ క్యాండిడేట్స్ మళ్ళీ. ఓకే. ఇది ఈ యొక్క వీరాంజనేయ హోమాన్ని జరిపించినట్టయితే తిరుగులేదు. ఓకే. విజయవంతంగా సక్సెస్ అవుతూ ఉంటారు. తప్పకుండా బాగా కలిసి వస్తుంది కూడా. తప్పకుండా గురుగారు, మకర రాశి వారి యొక్క సంపూర్ణ జాతకంలానే ఉంది అలా చెప్పారు. సో వాళ్ళ గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.